Hey guys, welcome back to my channel again. Today is day 5 of Navaratri guys. ఇవాళ పొద్దున్న చేయలేదు నేను పూజ. ఎందుకు అంటే టుడే ఐ ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్ అనమాట నాతో పాటు పూజ చేయడానికి. టుడే బీయింగ్ ఫ్రైడే అండ్ ఆల్సో నవరాత్రి మంచిది కదా, అందరినీ పిలుద్దామని. అండ్ ఆల్సో గాయస్ సీ ద టైమింగ్, ఈరోజు ద డే ఈజ్ స్కందమాత డే అనమాట. అంటే బేబీస్కి విశేషమో లేదో అట్లా అనమాట. మదర్ ఆఫ్ స్కంద అంటారంట. సో స్కందమాత డే టుడే ఈజ్ ఎ గ్రీన్ కలర్. సో ఇవాళ నేను నా 8 మెంబర్స్ని ఇన్వైట్ చేశాను, ఆర్ 7 మెంబర్స్ ఐ థింక్ సో. సో అందరం కలిసి ఇవాళ సేమ్ నేను చేసేదే గైస్, రోజు గాయత్రి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం అండ్ దుర్గాదేవి అష్టోత్తరం నేను ఎప్పుడు చేయలేదు, ఐ హ్యావ్ టు చెక్ ఈరోజు చేద్దామా వద్దా అని. అండ్ కనకదార స్తోత్రం అండ్ లలితా సహస్రనామం కుంకుమ పూజ చేద్దామని చెప్పి పిలిచాను అనమాట. దానికి లెట్స్ స్టార్ట్ అప్ ప్రిపరేషన్. అదిగోండి అరేంజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడే షవర్ చేసి వచ్చా గైస్. అండ్ నా ప్రసాదం ఎక్కువ ఏం చేయట్లేదు గైస్. ప్రసాదం వచ్చి నేను పులిహోర దద్దోజనం చేస్తున్నాను. కజ్జికాయలు ఉన్నాయన్నమాట స్వీట్కి, అండ్ ఆల్సో పోలీలు ఉన్నాయి స్వీట్కి. అండ్ చిట్టి ఏమో పాయసం తెస్తాను అన్నది, ఇంకో ఫ్రెండ్ కూడా ఇంకో ప్రసాదం తెస్తా అన్నది అనమాట. బట్ అమ్మవారికి పెట్టాల్సిందైతే ఇవాళ అరటిపండ్లు అనమాట. అరటిపండ్లు ఇష్టం అంటే ఇవాళ అమ్మవారికి. సో యాక్చువల్లీ ఇవాళ గ్రీన్ కలర్. సో నేను గ్రీన్ కలర్ పట్టు శారీ కూడా కట్టుకొని రెడీ అయిదామని అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి అమ్మవారిని అరేంజ్ చేసేసి తర్వాత నేను వెళ్ళి రెడీ అయిదామని. అంత లోపల హెయిర్ కొంచెం మారుతుంది, జుట్టు వేసేసుకున్నానంటే ఫస్ట్ థింగ్ ఈజీ గైజ్. హానెస్ట్గా 6కి రమ్మన్నాను అందరినీ, ఇప్పుడు 3:30 ఏమో అయ్యింది, 3:40 అయ్యింది. సో త్వరగా ఈ పనులన్నీ చేసేసానంటే హ్యాపీగా నేను రెడీ అవ్వచ్చు అండ్ మంచిగా పూజ చేసుకోవచ్చు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ పూజ గాయస్. ఎందుకు అంటే నేను ఎలా రోజు ఒక్కొక్క అమ్మవారికి పూజ చేస్తున్నానో అట్లనే ఈసారి అందరికీ పెడదాం అనుకుంటున్నాను. లక్ష్మీదేవుల్ని అందరూ కుంకుమ పూజ చేయొచ్చు కదా అమ్మవారి పైన, నేను ఒక్కదాన్నే కాకుండా అన్న ప్లాన్లో ఉన్నాను అనమాట నేను. సో దట్స్ వై ఐఎమ్ సూపర్ హ్యాపీ టుడే. సో పూజ అంతా మంచిగా అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వ్లాగ్ అండ్ మన ప్రిపరేషన్స్ కూడా చూసేద్దాం. జస్ట్ అమ్మవార్లను ఉరికే ఇలా తుడిచిపెట్టా గాయస్, ఇంకా డ్రై చేద్దాం అమ్మవార్లన్నీ కూర్చున్నప్పుడు అరేంజ్ చేసేటప్పుడు. అండ్ ఫస్ట్ అయితే రైస్ పెట్టేద్దాం. సమ్హౌ ఎంత తాగినా దాహం వేస్తుంది కదా, ఐ డోంట్ నో వై. 10 పీపుల్కి ఆర్ 9 పీపుల్కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టాను. చూద్దాం మరి. సో నా దేవుణ్ణి అరేంజ్ చేసేసుకుందాం గాయస్. హే గాయస్, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ఇంతసేపు అయిపోయింది గాయస్ అన్నీ అరేంజ్ చేసి అంతా అయ్యేపాటికి. సో ఐమ్ గెటింగ్ రెడీ. కాకపోతే ఇవాళ చేంజ్ అయ్యిందంటే ఫస్ట్ హెయిర్ స్టైల్ వేసేసుకుంటా, చాలా టైం పట్టేలా ఉంది. ఇవాళ కుచ్చులు తెచ్చుకున్నా గాయస్, కుచ్చులు వేసుకొని హెయిర్ స్టైల్ చేసుకుంటా. సో హెయిర్ స్టైల్ అయితే వేసుకొని అమ్మవారి బిళ్ళలు పెట్టుకుందాం అనుకుంటున్నా గాయస్. ఇవన్నీ నేను 92.5 సిల్వర్లో చేయించుకున్నా అనమాట. కానీ నేను చెప్తే కానీ ఎవరికి తెలియదు ఇది సిల్వర్ అని. అంత మంచిగా ఉంది అసలు, నిజంగా ఎంత బాగా చేశారంటే ఐఎమ్ సూపర్ ఇంప్రెస్డ్ అసలు, నిజంగా చాలా చాలా బాగుంది గాయస్. ఇవే నేను కుందన్లో ఇది గోల్డ్లో చేయించాలంటే ఈజీగా ఒక 25 lakhs అయ్యేదేమో నాకు తెలిసినంత వరకు. సో ఎంత బాగున్నారో అసలు. అక్క వాళ్ళ దగ్గరే చేయించాను నేనైతే. $1,15,000 అయ్యింది గాయస్ ఇవన్నీను. అంత హెవీ వెయిట్ ఉందన్నమాట, మంచిగా పెద్దగా ఉంది. అండ్ గరుత్మంతుడు ఇదైతే అసలు చెప్పాల్సిన పని లేదు గైస్, అంత బాగున్నారనమాట గరుత్మంతుడు. చాలా చాలా బాగా వచ్చారు. ఇదైతే నాకు చాలా నచ్చిందనమాట. సో ఇవి పెట్టుకుందాము అనేసి ప్లాన్ వేస్తున్నా ఇప్పుడు.
రాముల వారు మాత్రం జడబిళ్ళకి పనికిరాదు కదా, ఇది పెండెంట్గానే వేసుకోవాలి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ వన్. సో లేదా అదొకటే పెట్టుకోవాలన్నమాట. సో ఇవి మాత్రం పెట్టుకుందాం అనుకుంటున్నా ఇప్పటికైతే. ఇవన్నీ పెట్టుకొని గ్రీన్ శారీ అండ్ నా వడ్డానం అండ్ గుట్ట పూసలు వేసుకుందామా, మ్యాంగో మాల ఒకటి వేసుకుందామా అని ఆలోచిస్తున్నాను. లెట్ మీ షో యూ గైస్. ఇదిగోండి గైస్, నా కుచ్చులు మమ్మీ ఇచ్చింది, ఇది పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ నెక్లెస్ ఇది వేసుకుందాం అనుకుంటున్నా. లాంగ్ హారం గుట్ట పూసలు వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ చెవులకు అది చెవుల కమ్మలు ఇవా మ్యాంగోవా అర్థం కావట్లేదు గైస్, ఏది పెట్టుకోవాలో. బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను విత్ గ్లాస్వి. అండ్ ఇది వడ్డానం లాగా వంకీలాగా పెట్టుకుందామని చాకర్ తెచ్చాను. పెట్టుకుంటానో లేదో ఐడియా లేదు. ముక్కు పుడకైతే ఇది పెట్టుకుంటాను, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది చెంపస్వరాలు. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ సెటప్ ఫార్ టుడే. సో లెట్స్ సీ ఎలా వస్తుంది ఏంటి అని. ఐఎమ్ హోపింగ్ ఐ టైం ఉందని, బట్ లేకపోతే ఏం చేయలేం గైస్. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ ఫస్ట్. హెయిర్ స్టైల్ వేసేసుకోగానే ఐల్ కమ్ బ్యాక్, ఆర్ మేకప్ హెయిర్ స్టైల్ వేసుకున్నాక ఐల్ కమ్ బ్యాక్. సవరం పెట్టే టైం లేకుండే గైస్, బికాజ్ టైం అయిపోయింది. సో నా జడకే కుచ్చులు వేసేసాను. జడ బిళ్ళలు పెడితే ఎలా ఉంటుందో చూడాలి. పూలు అయితే తెచ్చుకున్నా, సో పూలు పెట్టుకుంటా, సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై జడ అండ్ కుచ్చులు. మధుని పెట్టేసామన్నా గైస్ జడ బిళ్ళలు. నేను అంత లోపల రెడీ అయిపోతా. ఓకే గాయస్, సరే అయితే ఫాస్ట్గా కట్టేసుకున్నా. నా వడ్డానం పెట్టేసుకుందాం. ఆంటీ వచ్చేసారు అనమాట. ఓకే, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? బయట కొంగు కూడా లోపలికి వెళ్ళిపోవాలి. జడ కూడా జడ బయటకు వచ్చేసాను. సెంటర్కి లేదు. మాడుతుంది. మంచి కంపెనీ అట్లా ట్రై చేస్తాను. రైట్ ఇంకా కొంచెం లూజ్ ఎలా ఉందా? కరెక్ట్గా. సో సెకండ్ పెట్టుకొని వద్దారా బుజ్జ? అది ఒకసారి ఇదే బాగుందా? ఇదే బాగుంది. ఓకే, వదిలేనా ఇట్లాగా? 2 comes అయిపోతాయి. కొంచెం తీసేసి ఇంకా ఉన్నాయి సార్, కానీ వచ్చేస్తుంది కదా ఎందుకు సార్ అట్లా పెట్టాను. నా పాపటి బిల్ల ఇక్కడ దీనిపైన పెట్టేవా? అంతనా? బ్యాంగిల్స్ ఇయర్ రింగ్సా? ఇవేనా? ఏది వేసుకున్నాను? మ్యాంగో బాగున్నాయా? లాంగ్ ఇవి బాగున్నాయి. మ్యాంగో వేసుకున్నా. ఇక్కడ పెట్టానా? మాటీలు ఉంటాయి ఉంటాయి. ఆ గ్రీన్ ఉన్నాయి చూడు, ఇవా ముక్కు పుడక. లక్ష్మీదేవి ముక్కు పుడక పెట్టుకోవాలి. 2 ఉన్నాయి. మరి ఏది బాగుంటుంది అనుకుంటున్నావు? చిన్నదే బెటర్. అది మొన్ననే పెట్టుకున్నా కదా. ఓకే,
అంటే డిపెండ్ ఆన్ ల్యాండ్ అది కాంటాక్ట్ కాలేజ్ రావట్లేదు యాక్చువల్లీ ఇది కూడా బాగానే ఉంది గాయస్, కానీ ఇప్పుడు పెట్టుకోవాలంటే టైర్డ్ అయిపోతా. చాలా బాగుంది. ఇది సింపుల్ ఉంది, ఇది గ్రాండ్ ఉంది. ఇది పెట్టుకోవాలి. సర్లేండి, వాళ్ళకి ఇది సో ప్రెటీ. ఇది బాగుంది. ఇట్లా గ్రాండ్. సో గాయస్, ఇలా ఉంది ఓవరాల్ లుక్. కమ్మలు ఇదే బాగుందా చెప్పండి పీపుల్. నాకు మధు ఇదే వేసుకోమని వేసుకున్నా, బట్ దిస్ ఈజ్ మై మామ్స్ శారీ. ఈ బ్లౌజ్ కూడా సపరేట్గా తీసుకొని కుట్టించుకున్నా గాయస్. అండ్ ఇంక వెళ్ళి పూలు పెట్టేసుకోవాలి, పట్టీలు వేసేసుకోవాలి, అంతే అనమాట. ఐ విల్ బి ఆల్ సెట్. అమ్మవారి అలంకరణ గురించి చెప్తా గాయస్. ఏం పెద్ద డిఫరెన్స్ లేదు గాయస్, కాకపోతే ఈరోజు డే 5th అరటిపండ్లు పెడితే మంచిదంట అమ్మవారికి, అందుకని అరటిపండ్లు పెట్టాను నైవేద్యంలాగా. అండ్ పూలు వేసాను అనమాట అమ్మవారికి మాలలాగా. రోజు నేను చేసుకునే పూజలానే, ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ కొన్ని సైడ్ పెద్ద దీపాలు పెట్టాను అండ్ అమ్మవారిని హాల్లో తీసుకొని వచ్చి ఉంచాను. తర్వాత అష్టోత్తరంకి గోల్డ్ అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట. అది కూడా ఏం డిఫరెన్స్ లేదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ నా ఫ్రెండ్స్కి ఎవరినైతే ఇన్వైట్ చేశానో వాళ్ళకు కూడా కుంకుమ పూజ కోసం అమ్మవార్లని అరేంజ్ చేశాను అనమాట. అది డిఫరెన్స్.
చాలా చాలా బాగా అయింది గైస్ కుంకుమార్చన. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అందరం కలిసి భోంచేసి తాంబూలం పెట్టేశాను గైస్. సేమ్ అందరూ చేసిన కుంకుమార్చనతో కుంకుమ కూడా పెట్టేశాను అనమాట. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.